శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ నెలలో అంటే అధిక మాసంలో శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది, శని త్రయోదశి రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. హిందూ పంచాంగం ప్రకారం శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజున శని త్రయోదశిగా అయితే జరుపుకుంటాము. త్రయోదశి తిథి అత్యంత శక్తివంతమైనది. శనివారం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రెండింటి కలయికతో వచ్చేటటువంటి ఈ శని త్రయోదశి రోజున శివకేశవులను పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. శనిదేవుడు జన్మించిన తిథి కూడా త్రయోదశి తిథి కాబట్టి ఈ రోజు శనిదేవుణ్ణి కూడా ఆరాధించాలి. అందుకని శనిదేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, అభిషేకం లాంటివి నిర్వహించడం వలన శని ప్రీతి కలిగి జాతకంలో ఉన్నటువంటి సమస్త శనిగ్రహ దోషాలు, పీడలు, అపమృత్యు దోషాలు తొలగి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజు లక్ష్మీనారాయణులు అశ్వత్థ వృక్షంపై ఉంటారని, అందుకని ఈ రోజు తప్పకుండా అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టును దర్శించి రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయాలని, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయాలని అంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలతో బాధపడేవారు శని త్రయోదశి రోజున తప్పకుండా శని భగవాను ఆరాధించాలి. శనిగ్రహ ప్రభావం వలన అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు, చికాకుగా ఉండడం, మనశ్శాంతి లేకపోవడం ఇటువంటి సమస్యలు అయితే ఏర్పడతాయి. ఈ సమస్యలతో బాధపడేవారు శని త్రయోదశి రోజున శని భగవాను తప్పక పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉండి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు, దానాలు నిర్వహించడం వలన శని ప్రీతి కలిగి ఈ సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. శనీశ్వరుని అనుగ్రహం ఉంటే కీర్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతాయి. మనం కోరుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ శని త్రయోదశి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 జూన్ 13 వచ్చిందండి. ఈ రోజు త్రయోదశి తిథి మధ్యాహ్నం 2:03 వరకు ఉంటుంది. తదుపరి మనకి చతుర్దశి తిథి అయితే వస్తుంది. ఈ రోజు త్రయోదశి తిథి మరియు చతుర్దశి తిథి రెండు తిథుల కలయిక ఉంది కాబట్టి మనకి ప్రదోష సమయంలో చతుర్దశి తిథి కూడా ఉంది కాబట్టి ఈ రోజు మాస శివరాత్రి కూడా ఉందండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల కంటే 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం చాలా గొప్పది. అటువంటి ఈ అధిక మాసంలో శని త్రయోదశి మరియు మాస శివరాత్రి ఒకే రోజు రావడం చాలా విశేషమైనదిగా చెప్పబడుతుంది. అధిక మాసం శుభకార్యాలకు అనువైనది కాకపోయినా కూడా ఈ మాసంలో ఆచరించే పూజలకు, దానాలకు అధిక రెట్ల ఫలితం ఉంటుంది. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కంటే ఈ అధిక మాసంలో చేసే పూజ చాలా గొప్పదని నారద పురాణం చెప్తుంది. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ జూన్ 13వ తేదీ శనివారం ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. ఈ రోజు ముఖ్యంగా ప్రదోష సమయంలో శివాభిషేకం చేయడం చాలా మంచిది. శివ పూజ చేసిన, శివాభిషేకం చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ముఖ్యంగా 33 మారేడు దళాలను పరమేశ్వరుడికి సమర్పించడం వలన 33 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు ఆచరించేటటువంటి మౌనవ్రతం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు ప్రదోష సమయంలో పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపినటువంటి ఆవు పాలు కానీ, నీటితో కానీ అభిషేకం చేయడం వలన తీవ్రమైనటువంటి శని దోషాలు, బాధలు తొలగిపోతాయి. ఇటువంటి పరిహారాలు ఏవి కూడా పాటించలేని వారు ఈ రోజు మీకు వీలున్నంతలో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలున్నన్ని సార్లు పఠించండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ శని త్రయోదశి రోజున శనిదేవుని ప్రీతి కోసం శనిదేవునికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, శని దోషాలు తొలగడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు సూర్యోదయానికంటే పూర్వమే నిద్రలేచి తలస్నానం ఆచరించి గుడికి వెళ్లి నవగ్రహాల దగ్గర ముందుగా నవగ్రహాలకు పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఎదురుగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకుని గణపతిని మనసులో ధ్యానించుకుని ముందుగా శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి. ముందుగా శని భగవానుడి పాదాలకు నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ తర్వాత శని భగవానుడి పై నుండి అభిషేకం చెయ్యాలి. దీపారాధన కోసం నువ్వుల నూనె అలాగే నలుపు రంగు
ఒత్తిని ఉపయోగించాలి. అభిషేకం పూర్తయిన తర్వాత శని భగవానుడికి నల్లని వస్త్రాన్ని సమర్పించి నైవేద్యంగా తమలపాకులో బెల్లాన్ని పెట్టి స్వామివారికి నివేదించాలి. తర్వాత మీ శక్తి కొలిది 108 27 9 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు నమఃశివాయ అనుకు ప్రదక్షిణ చేయాలి. లేదు అంటే శని భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూనైనా ప్రదక్షిణ చేయవచ్చు. తర్వాత ఒక పిడికడు రాళ్ల ఉప్పును తీసుకుని శని భగవానుడు వెనుక వైపు ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఆ తర్వాత పరమేశ్వరుడికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ 11 ప్రదక్షిణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం వలన శని భగవానుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని ఒక నమ్మకం. ఆంజనేయ స్వామి వారికి సింధూరు పూజ నిర్వహించుకుని తమలపాకుల మాల వడమాల సమర్పించి స్వామివారికి పూజ చేయించుకోవాలి. పూజ చేయించిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలి. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకం చేయించలేని వారు మంచినీటితోనైనా అభిషేకం నిర్వహించుకోవాలి. అలానే ఈ రోజు రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రోజు పేద బ్రాహ్మణులకు మంచి వర్షాలు దక్షిణతో కూడినటువంటి స్వయం పాక దానం చేసి ఆశీర్వాదం పొందడం వలన మహా అద్భుత ఫలితాలతో పాటు సిరి సంపదలు శాంతి లభిస్తాయి. ఈ రోజు ప్రత్యేకంగా నల్లని వస్త్రంలో నల్లని నువ్వులు ఉంచి బ్రాహ్మణులకు దక్షిణతో కూడినటువంటి తాంబూలం సమర్పించడం వలన మన జాతకంలో ఉన్నటువంటి సమస్త అరిష్టాలు దోషాలు తొలగిపోతాయని అంటారు. వీటితో పాటుగా నువ్వుల నూనె, నలుపు రంగు వస్త్రం, మేకు, ఇనప మూకుడు, ఉప్పు, బెల్లం, పత్తితో పాటు దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణులకు దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన శని ప్రసన్నుడై శని అనుగ్రహంతో శనిగ్రహ దోషాలన్నీ తొలగుతాయి. ఇవేమీ చేయడానికి కుదరలేని వారు కాకికి ఆహారం పెట్టినా కూడా శనిగ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రోజు అన్నంలో నల్ల నువ్వులు కలిపి కాకికి ఆహారంగా పెట్టడం వలన శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. త్రయోదశి తిథి రోజే శని భగవానుడు కాకిని వాహనంగా పొందాడు. గుడికి వెళ్లి పూజ చేయలేని నువ్వుల నూనెతో దీపారాధన చేసి పరమేశ్వరుడికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ పూజ చేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగుతాయి. ఈ రోజు ఈ విధంగా పూజ చేసిన తర్వాత కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఈ రోజు గురువులను తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి పాదాభివందనం తప్పనిసరిగా చేయాలి. పెద్దలను గౌరవించాలి. పెద్దలను తిట్టకూడదు. అలానే మద్య మాంసాదులు సేవించరాదు. ఈ రోజు వీలైనంతలో మౌనంగా ఉండి దైవారాధన చేసుకుంటే ఉత్తమం. శని భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు 27 సార్లు పఠించడం వలన శని అనుగ్రహం కలుగుతుంది. ఇవేమీ ఆచరించలేని వారు ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలున్నన్ని సార్లు పఠించండి. ఈ విధంగా చేయడం వలన కూడా శని భగవానుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.